హలో, నేను మిస్ రావు. మన వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కానీ మన దేశానికి ఉపయోగపడుతున్నారు. ఎప్పుడో చెప్పారు, ఏ దేశం ఎగినా ఇందు కాలిడినా పొగడరా నీ జాతి నిండు పౌరుషంతో అని. అంటే అది ఎందుకు చెప్పారనంటే దేశం యొక్క భక్తిని పెంపొందించడానికి అప్పట్లో చెప్పినటువంటిది. ఆ గౌరవాన్ని నిలుపుతూ మన వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కానీ నిలుపుతూ ఉన్నారని చెప్పి అనుకోవచ్చు గౌరవాన్ని. ఎందుకనంటే మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఏవైతే ఉన్నాయో ఈ నిల్వల్ని ప్రామాణికంగా తీసుకొని మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది ఆధారపడి ఉంటుంది. విదేశీ మారక నిల్వలు ఎక్కువగా ఉంటే ఆ దేశం ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నట్టు భావిస్తూ ఉంటారు ఆర్థికవేత్తలు. మన దేశానికి సంబంధించి విదేశీ మారక నిల్వలు ఎక్కువగా ఉండడానికి మన ఎన్ఆర్ఐలు, మన వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి పంపిస్తున్నటువంటి డబ్బు రికార్డు స్థాయిలో 12 లక్షల కోట్లకి వెళ్ళింది. ఇది భారతదేశం యొక్క ఆర్థిక పరిపుష్టిని పెంచేలాగా కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పెరిగింది. దానికి కారణాలు ఏదైనా కావచ్చు. యాక్చువల్గా ఇంతకుముందు గల్ఫ్ కంట్రీస్ యొక్క షేర్ ఎక్కువ ఉండేది. గల్ఫ్కి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలు పంపించేటువంటి షేరు ఎక్కువ ఉండేది. ఈసారి కెనడా, అమెరికా లేదా బ్రిటన్ వెళ్ళినటువంటి వాళ్ళ షేరు ఎక్కువగా కనిపిస్తోంది. యాక్చువల్గా ఆయా దేశాల్లో యుద్ధం నెలకొంది ఇప్పుడు. అందుకే బహుశా అక్కడ ఉండేటువంటి అభద్రతా భావ పరిస్థితుల కారణంగా అక్కడ సంపాదించినటువంటి సంపదను ఇక్కడికి పంపిస్తున్నట్టు ఇప్పుడు రికార్డ్ అయినటువంటి ఈ విదేశాల నుంచి వచ్చినటువంటి డబ్బు మోతాదును చూస్తే 12 లక్షల కోట్లను చూస్తే కనుక అనిపిస్తూ ఉంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది, అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగింది, పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగింది. సరే, చైనా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయ్యాడు. దాంతో అక్కడ ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అక్కడ ఉండేటువంటి వాళ్ళని అభద్రతా భావానికి గురి చేస్తూ ఉంది. అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు, లేదంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ను కూడా మీరు శాశ్వతంగా హక్కు లేదు, శాశ్వత నివాసం లేదు, మీకు శాశ్వత పౌరులు కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కేవలం వెసులుబాటు కోసం ఇస్తున్నటువంటి గుర్తింపు తప్ప మీకు పర్మనెంట్గా అదేదో అమెరికా సిటిజన్గా ఇస్తున్నట్టు మీరు భావించొద్దు అని చెప్పి చెప్తున్నాడు. బహుశా అందుకే అమెరికా నుంచి ఈసారి రికార్డు స్థాయిలో అమౌంట్స్ మనకి జమ అయ్యాయి అని చెప్పి చెప్పొచ్చు. ఆర్బీఐ తాజాగా విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం మనకి విదేశాల నుంచి మన ఎన్ఆర్ఐలు పంపించినటువంటి మొత్తానికి సంబంధించినటువంటి న్యూస్ను మనం చూద్దాం. 11.65 లక్షల కోట్లు పంపించారు. గత ఆర్థిక సంవత్సరం రెమిటెన్స్ల్లో సరికొత్త రికార్డు. ఇది ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఇది ఒక చరిత్ర, ఇది ఒక రికార్డు అనుకోవాలి. అంటే విదేశాలకు వెళ్ళినటువంటి మన వాళ్ళు ఎన్ఆర్ఐలు పంపించినటువంటి రెమిటెన్స్ రూపంలో పంపించినటువంటి అమౌంట్ సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయలు ఉంది అని అంటే ఇది చాలా హై రికార్డ్ అని చెప్పి చెప్పొచ్చు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 గత ఆర్థిక సంవత్సరం, ఇప్పుడు ప్రజెంట్ ఆర్థిక సంవత్సరం అంటే 25-26. గత ఆర్థిక సంవత్సరం ప్రవాస భారతీయులు స్వదేశానికి రికార్డు స్థాయిలో 13,546 కోట్ల డాలర్లు అంటే 11.65 లక్షల కోట్లు నిధులు పంపారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం అంత క్రితం ఆర్థిక సంవత్సరం అంటే 2023-24తో పోలిస్తే దేశంలోకి రెమిటెన్స్లు 14% పెరిగాయి. 14% పెరిగింది అని అంటే ఇది చాలా సానుకూలమైనటువంటి పరిణామం. 14% ఒకే ఏడాది పెరగడం అంటే రెమిటెన్స్. 8 ఏళ్ల క్రితం అంటే 2016-17 ఆర్థిక సంవత్సరంలో వచ్చినటువంటి 6,100 కోట్ల డాలర్లు అంటే 5.25 లక్షల కోట్లు రెమిటెన్స్లతో పోలిస్తే రెట్టింపునికి పెరిగాయి. అంటే 2016-17లో మనం రెమిటెన్స్ని కనుక గమనిస్తే దానికి రెట్టింపు ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంది. ఇది ఒక రకంగా పెద్ద రికార్డు. అలాగే భారత ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేటువంటి రికార్డుగా మనం భావించవచ్చు. ఆర్థిక భాషలో చెప్పాలంటే, ఆర్థిక వ్యవస్థ భాషలో, ఆర్థికవేత్తల భాషలో చెప్పాలంటే ప్రపంచంలో అత్యధిక రెమిటెన్స్లు అందుకున్న దేశాల్లో భారత్ మరోసారి తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. ఇదొక రికార్డు. ఎందుకంటే
ఆయా దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్తూ ఉంటారు. కానీ రెమిటెన్స్ రూపంలో తిరిగి వచ్చేటువంటి సంపద భారతదేశానికి ఎక్కువగా ఉంది. అంటే మన ఎన్ఆర్ఐలు ఎక్కువగా పంపిస్తున్నారు స్వదేశానికి. ఈ విషయంలో భారత్ 10 ఏళ్లకు పైగా నంబర్ 1 స్థానంలో ఉంది. 10 ఏళ్ల నుంచి నంబర్ 1 స్థానంలో ఉంది. ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి స్థిరపడి మళ్ళీ ఇంత మొత్తంలో రెమిటెన్స్ రూపంలో అమౌంట్ పంపించాలి. ఒక్క భారతీయులు, ఒక ఎన్ఆర్ఐలు, మన వాళ్ళు మాత్రమే ఈ రికార్డు సృష్టించారు. ఆ రికార్డును కొనసాగిస్తూ ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో $1,00,000 కోట్ల నమోదైన కరెంటు ఖాతా నిధుల రాకతో 10% పైగా వాటా రెమిటెన్స్లదే. సో కరెంటు ఖాతాలో 10% రెమిటెన్స్దే ఉందంట. ఆర్బీఐ రీసెర్చ్ ప్రకారం మొత్తం రెమిటెన్స్లో, అంటే మొత్తం అమౌంట్ రెమిటెన్స్ వివిధ రూపాల్లో వచ్చేటువంటి వివిధ రూపాల్లో భారత ఖాతాలోకి, ఆర్బీఐ ఖాతాలో జమ అయ్యేటువంటి దాంట్లో 45% రెమిటెన్స్ రూపంలో వచ్చే దాంట్లో అమెరికా నుంచి ఎక్కువ వస్తుంది. అమెరికా నుంచి వస్తున్నటువంటి అమెరికా ఎన్ఆర్ఐలు పంపిస్తున్నది 45%. బ్రిటన్, సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి వస్తున్నాయి. 45% అమెరికా, బ్రిటన్, సింగపూర్ నుంచి వస్తున్నాయి. గతంలో అధిక రెమిటెన్స్లు సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవి. గడిచిన కొన్నేళ్లలో గల్ఫ్ దేశాల వాటా క్రమంగా తగ్గుతూ వస్తుంది. కానీ ఎందుకు తగ్గుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే గల్ఫ్ దేశాల కన్నా అమెరికా, బ్రిటన్, అలాగే సింగపూర్ దేశాలకి చాలా వ్యత్యాసం ఉంది. గల్ఫ్ దేశాల్లో మీరు అక్కడ పోయి సంపాదిస్తే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి లేదు, అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేదానికి లేదు. కానీ అమెరికాలో అలాగా, అమెరికాలో సంపాదిస్తే అమెరికాలో ఇల్లు కొనుక్కోవచ్చు, అమెరికాలో నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, శాశ్వత నివాసం ఉండొచ్చు. కానీ ఆ వెసులుబాటు గల్ఫ్ కంట్రీస్లో లేదు. అందుకే గతంలో రెమిటెన్స్ ఎక్కువ వచ్చాయి. కానీ ఇప్పుడు విచిత్రంగా గల్ఫ్ దేశాల వాటా తగ్గిపోయింది ఈసారి. భారత వృత్తి నిపుణులు అభివృద్ధి చెందిన దేశాలకు వలస పోతుంటే ఇందుకు కారణం. అంటే రెమిటెన్స్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా మేధో సంపత్తి ఉన్నటువంటి వాళ్ళు, మనం స్టెమ్ అంటాం కదా, స్టెమ్ కోర్సులు చేయడానికి వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు, మేధో సంపత్తితో సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా అమెరికా, బ్రిటన్, సింగపూర్లో ఉన్నారు. అందుకే వాళ్ళు పంపించేటువంటి రెమిటెన్స్ ఎక్కువగా ఉన్నాయి గల్ఫ్ దేశాల కంటే. గల్ఫ్కి ఎక్కువగా ఈ ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి కార్మికులు వెళ్తూ ఉంటారు. భారత వృత్తి నిపుణులు అభివృద్ధి చెందిన దేశాలకు వలసపోతుంటే ఇందుకు కారణం. రెమిటెన్స్లు మన వాణిజ్య లోటును తగ్గించడంలో వాణిజ్య లోటును తగ్గిస్తుంది ఇది. రెమిటెన్స్ అనేవి ఆర్థిక వ్యవస్థ బలోపేతంలోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. 2024-25లో మన వాణిజ్య లోటు $28,700 కోట్ల ఉంది. చాలా పెద్దది. దీంట్లో ఈ లోటులో 47% వరకు రెమిటెన్స్లతో పూడ్చుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఈ లోటుని, వాణిజ్య లోటుని మన రెమిటెన్స్ తోటి సగానికి సగం పూరించుకోవచ్చు. ఇది ఆశాజనకమైనటువంటి అంశం. ఇది మన ఎన్ఆర్ఐలు భారతదేశానికి ఇచ్చినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి సపోర్ట్ అని చెప్పి అనుకోవాలి. వాణిజ్య లోటులో 50%ని మన ఎన్ఆర్ఐలు పంపించేటువంటి రెమిటెన్స్ తోటి పూడ్చుకోవచ్చు అని అంటే ఇంతకన్నా భారతదేశానికి ఎన్ఆర్ఐల నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలి? సో కాబట్టి ఎన్ఆర్ఐలకి మనం ఖచ్చితంగా మద్దతు ఉండాల్సిందే, వాళ్ళని ప్రోత్సహించాల్సిందే, వాళ్ళని మరిన్ని నిధులు పంపించేలాగా ప్రోత్సహించాల్సిందే. అందుకే ఈ ప్రభుత్వాలు కూడా ఆ దిశగా విధానాలు కూడా తయారు చేస్తూ ఉన్నాయి. సో మన ఎన్ఆర్ఐలు రాబోయేటువంటి రోజుల్లో ఈ రెమిటెన్స్ మొత్తాన్ని ఇంకా పెంచేలాగా చేయాలంటే ఏం చేయాలి అనే దాని మీద మీరు సలహాలు కూడా ఇవ్వచ్చు ట్రోల్స్ రూపంలో. థ్యాంక్ యూ.